అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి జిల్లా సమాచారం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాడేరులోని సిహెచ్ఎస్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ నిశాంతి టి. ఐఏఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు శాఖ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు తమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శనకు సిద్ధం చేశాయి. అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను శకటాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రదర్శనలు వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. ముఖ్య అతిథి, విశిష్ట అతిథులు, అధికారులు మరియు ప్రియమైన ప్రజలకు నమస్కారములు. మన దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనముగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో మన స్వాతంత్రాన్ని కలెక్టర్ మేడం గారు విచ్చేసి ఉన్నారు. వందే మాతరం సాంగ్ ప్లే చేయబడుతుంది. అందరూ గౌరవప్రదంగా లేచి నిల్చుని సాంగ్ అయ్యే వరకు నిలుచుని ఉండాలని మనవి. స్వీకరించి గిరిజన హక్కుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. 1882 మద్రాస్ అటవీ చట్టం వల్ల గిరిజన జీవన విధానానికి ఏర్పడిన ఇబ్బందులకు వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి తూర్పు కనుమలో గొరిల్లా పోరాటానికి నాయకత్వం వహించారు. దాదాపు 2 సంవత్సరం గాలిపు అనంతరం 1924 మే 7న అల్లూరి సీతారామరాజు గారు పట్టుకొని కొయ్యూరులో బ్రిటిష్ వారు కాల్చి చంపారు. అతనితో పాటు గం గడ్డం దొర, గం మల్లు దొర మరియు సమరయోధులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. వీరందరి త్యాగం, ధైర్యం, దేశభక్తాన్ని స్మరించుకుంటూ దేశ, రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి మన వంతు కృషి చేద్దాం. దుర్గావాణి, దుర్గేశ్వరవాణి సెకండ్ ఇయర్